అంబేద్కర్ ని అమిత్ షా అవమానించారంటూ కాంగ్రెస్ ఎంపీలు, ఇండియా కూటమి ఎంపీలు చేపట్టిన నిరసన ప్రదర్శనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీలు అంబేద్కర్ పై జరిగినటువంటి వివాదంపై పోటాపోటీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. అమిత్ షా వ్యాఖ్యలను అంబేద్కర్ ను అవమానించేవిగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళనను చేపట్టారు. అంబేద్కర్ చిత్రపటాలను పట్టుకొని జై భీమ్, అమిత్ షా మాఫీ మాంగో వంటి నినాదాలతో నిరసనలు హోరెత్తించారు. అమిత్ షా తక్షణం క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు, లేకపోతే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. దీనికి స్పందనగా బీజేపీ ఎంపీలు కూడా పార్లమెంట్ ఆవరణలో ఈ రోజు నిరసన ప్రదర్శనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలో అంబేద్కర్ ను అవమానించింది, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఆయన పేరును వాడుకుంటుంది అంటూ ఆరోపించడం జరిగింది. తొలిసారిగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తాం మనం చూసాం. అంబేద్కర్ ను గౌరవించడంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది, కాంగ్రెస్ చరిత్రను ప్రజలు తెలుసుకోవాలంటూ కూడా బీజేపీ ఎంపీలు తమ నిరసన సందర్భంగా నినాదాలు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా పార్లమెంట్ లో కొంత ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. ఈ నిరసన సమయంలో పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. ఒడిశా ఎంపీ ప్రతాప్ సారంగి, అదేవిధంగా మరో ఎంపీ ముఖేష్ రాజపుత్రులకు కొంత గాయాలు పాలయ్యారు. ఈ ఘటనపైన కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు కూడా వాయిదా పడినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే అధికార పక్షం ఎంపీలను ప్రతిపక్షాలు అడ్డుకునే సమయంలో బీజేపీ ఎంపీలకు కొంత తోపులాట జరిగింది. ఈ తోపులాట కారణంగానే ఈ ఇద్దరు ఎంపీలకు కూడా గాయాలైనట్లుగా కాంగ్రెస్ ఎంపీలు ఆరోపిస్తున్నారు. దీనిపైన రాహుల్ గాంధీ కూడా స్పందిస్తూ జరిగిందంతా కూడా అందరూ చూశారు. మేము పార్లమెంట్ లోపలికి వెళ్తున్నప్పుడు బీజేపీ ఎంపీలు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు, అందుకే తోసేశారు, బెదిరించారు, మల్లికార్జున ఖార్గేని కూడా నెట్టేశారు. మాకు లోపలికి వెళ్లే హక్కు ఉంది, కానీ వారు అడ్డుకున్నందువల్లనే అసలు సమస్య జరిగింది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే తన కారణంగా బీజేపీ ఎంపీలు గాయపడ్డారన్న విషయం తనకు ఏమాత్రం కూడా తెలియదు. ఒకవేళ ఆ విధంగా ఏదైనా జరుగుంటే తను ఖచ్చితంగా క్షమాపణ చెప్తాను కూడా ఆయన చెప్పేటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే మరోపక్క మరో ముఖ్యమైనటువంటి ఈ యొక్క లేఖ ఏదైతే చంద్రబాబు అదేవిధంగా నితీష్ కుమార్ కు సీఎం ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు. అంబేద్కర్ పైన అమిత్ షా వ్యాఖ్యలు సమర్థనీయం కావు అంటూ కూడా ఆ లేఖలో కేజ్రీవాల్ పేర్కొంటూ కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్నాయి, అమిత్ షా కనీసం క్షమాపణ కూడా చెప్పడం లేదు, ప్రధాని మోదీ కూడా అమిత్ షాను సమర్థిస్తున్నారు, బీజేపీకి మద్దతు పైన పునరాలోచించుకోవాలి అంటూ చంద్రబాబు నితీష్ కుమార్ కు రాసినటువంటి లేఖలో కేజ్రీవాల్ పేర్కొనటం ఇక్కడ గమనార్హం. అదేవిధంగా ఈ రోజు అయితే మరి 2 గంటలకు మళ్ళీ పార్లమెంట్ ఉభయ సభలు కూడా వాయిదా పడ్డాయి. ఆ తర్వాత ఈ రోజు అంటే రేపటికి పార్లమెంట్ చివరి తేదీ పార్లమెంట్ సమావేశాలకి ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి వివాదం నేపథ్యంలో ఈ రోజే పార్లమెంట్ సమావేశాలు కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. నరేష్. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.